సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నలుగురు గొప్ప గొప్ప వ్యక్తులు. అసలు మల్లెల మంచం పేరు ఎవరు పెట్టారు? ఎందుకు వచ్చింది ఆలోచన? రొమాంటిక్ పనులు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మీరు ఎదవని. ఇతను ఎదవ అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అందరు ఎత్తారు. మిమ్మల్ని రోడ్ల మీద గుర్తుపడతారా ఊర్లో? మిమ్మల్ని మీ జీవితానికి ఏమైందంత? స్టార్టింగ్ లో పెద్ద బొక్కబడింది మేడం. ఏం బొక్కబడింది? మామూలుగా కింద పడినా. వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి? మా బాబు బంగారం గానీ జరిగిపోయిన దాన్ని లేపుకోవడం ఎందుకు? అంటే పెద్ద గొడవ జరిగిందని. గోడితో పోయేదాన్ని గొడవలు చేసుకుంటారు కదా. కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవర్రా మీరంతా? అలా ఎప్పుడైనా అనిపించింది? మమ్మల్ని మేము చూసుకునేప్పుడు అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తారు. కామెంట్స్ లో కంటెంట్ ఉండట్లేదు అంటున్నారు. వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు. అబ్బా బాబా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక నలుగురు అబ్బాయిలు ఉన్నారని చెప్పొచ్చా? తర్వాత ఏం చెప్పాలనేది వాళ్ళని అడుగుతాను నేను. అంటే నలుగురు గెస్ట్లు అనాలా, నలుగురు అబ్బాయిలు అనాలా, నలుగురు కోతి పనులు చేసే అల్లరి పనులు చేసే అబ్బాయిలు అనాలా అర్థం కాలేదు నాకు. వాళ్ళు ఇప్పటికే ఎక్స్ప్రెషన్లు ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే మంచాలు ఏం తీసుకురాలేదు కానీ మల్లెల మంచం టీం అయితే నాతో పాటున్నారు. 999 ఇండియా మల్లెల మంచం టీం నుంచి నలుగురు గొప్ప గొప్ప వ్యక్తులు. నమస్కారం. అదే గొప్పలు పూజ్యులు వృద్ధులు గొప్ప వాళ్ళు అంటారు కదా. కాదండి, వృద్ధులైతే కదా, బాలలు. సమయానికి పెళ్లి చేసుకుంటే నలుగురు పిల్లలుగా అంటారని అది ఒక సామెత ఉండేదండి అప్పుడు. అలా అందుకే ఇంకా చేసుకోలేదు. సమయానికి చేసుకున్నాను. ఆయన చేసుకున్నాడు. ఈయన మా బ్యాచిలర్ ఇష్టం పక్క తీసేయండి. ఎలా? ఇప్పుడు మీరు బ్యాచిలర్ అంటే అక్కడ పక్క నుంచి వస్తారు ఏ అంటున్నారు మీరు. ఏందో మళ్ళా ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్ అన్నారు. వినిపిస్తుందా మీకు? కాదండి, మంచం ఏది? మంచం దారిలో ఇరిగిపోయిందండి. ఇరిగిపోయిందా? ఎందుకు తీసుకురాలేదు? దారిలో వస్తుంటే కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ తయారు చేస్తా కూర్చొని. అంత ఈజీగా ఎలా వదిలేస్తారండి మీ మల్లెల మంచాన్ని? మల్లెపూలు ఉన్నప్పుడే మంచారం దానికి మెయిన్ ప్రయారిటీ. వాడిపోయిన మంచాన్ని తీసుకొని మేడం. మళ్ళీ కొత్త మల్లెపూలు వచ్చినప్పుడు తయారు చేసి అల్లుతాడు. కష్టపడి మళ్ళీ అల్లాలి దాన్ని. అసలు మల్లెల మంచం పేరు ఎవరు పెట్టారు? ఎందుకు వచ్చింది ఆలోచన? అది మీరు మరీ అంత వదిలేండి, ఇప్పుడు సెన్సార్ కట్టేసుకుంటారు. అంటే ఛానల్ పెట్టాలని అనుకున్న తర్వాత ఒక 2-3 నేమ్స్ సజెషన్లు వచ్చాయి. మళ్ళీ మా తమ్ముడు వచ్చి మల్లెల మంచాన్ని పెట్టినా బాగుంటది, నీ కథకి నీ ఎవరానికి సరిపోతుంది అనేసి. రొమాంటిక్ పనులు కొద్దిగా టైప్ లో చేస్తా ఉంటాడు. సో వాడికి నీకు సరిపోతుంది. మా అమ్మ మా కట్టలేదు, నీ సరిపోతుంది నీకు నీ చేసే చేష్టలు. కానీ మా కూడా మాట అన్నారంటే అసలు ఎంత పెద్ద ఆలోచించాడు. ఇంకా అమ్మే చెప్పిన తర్వాత ఇంకా మనం సర్లే ఇంకా మల్లెల మంచం కానీ పెట్టేసి. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మీరు ఎదవని. ఇతను ఎదవ అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అందరు ఎత్తారు. చెప్తారా? 2 చేతులు వీడియోలో కంటెంట్ రాయాలి నీకు. నేను అన్నదాన్ని వేసుకుంటా. మీరు నలుగురు కొట్టుకోండి, పర్లేదు, నేను వెళ్ళిపోతాను. లేదు పాపం అందరూ పిలిపించి మీరు వెళ్ళిపోతే ఎట్లా అని. అంతేనా? చివరికి మేము నలుగురు మిగిలినాం మేడం. మేమన్నా ఉండండి. ఏంటండి అంత పెద్ద మాట అనేసారు? చివరికి మీరు నలుగురే మిగిలారని అంటే ఎవరైనా విడిపోయారా మీ దగ్గర నుంచి? స్టార్టింగ్ ఇల్లే ఉన్నారు, లాస్ట్ ఇల్లే ఉన్నారు అని చెప్తాను. స్టార్టింగ్ ఎలా పరిచయం మీ అందరికి? ఊరు కాబట్టి అలా పరిచయం అంతా? చుట్టుపక్కల అంతా మొత్తం ఊర్లోనే బై మిస్టేక్ గా ఈ మనిషిని పరిచయం కలిసిన ఒక వాలీబాల్ ఆట మమ్మల్ని గెలిపింది. ఆ రోజు అనవసరంగా పోయిన ఆడడానికి తర్వాత ఫీల్ అయినా. వాలీబాల్ కి వెళ్తే అక్కడ మీరు అప్పటికే వీడియోస్ చేస్తున్నారా? అప్పుడు చేస్తా ఉన్నాడు. ఇంకా పరిచయం అయినా. నేను అప్పుడు కవర్ సాంగ్స్ చేస్తాను. యాక్చువల్ నేను డాన్సర్ ని, కొరియోగ్రాఫర్ కూడా చేస్తాను కొంచెం చిన్న చిన్న సినిమాలు. ఈ డాన్సుల్లోనే ఈ రొమాంటిక్ స్టెప్స్ అన్ని నేర్చుకునే వాళ్ళు. అక్కడి నుంచి మల్లెల మంచం అట్లా పరిచయం. ఇంకా ఓకే యాక్టింగ్ చేద్దాము అని ఒక థాట్ లో అన్నతో పాటు ఒక 2 years ట్రావెల్ చేసి తర్వాత ఇంక ఈ మనిషి నువ్వు కూడా పెట్టరు ఛానల్, నువ్వు బాగా చేస్తావు, నీలో ఉందిరా ఉంది అని చెప్పి సరే మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. 2 సంవత్సరాలు ట్రావెల్ చేసా అన్నారు కదా, ఎక్కడికి?
వన్మాదర్ నుంచి కడప. రాయంపేట నుంచి తిరుపతి. ఓకే, మీరిద్దరు ఎట్లా పరిచయం? మరి వీళ్ళిద్దరు ఎలా ఆడయ్యారు? ఈయన వల్ల వాళ్ళిద్దరు మా పరిచయం. ఇంటికి నుంచి వీళ్ళ ఇంటికాడికి ట్రావెల్ చేసేవాడిని, అలా పరిచయం. మళ్ళీ వాళ్ళ ఇంటికి నుంచి మా ఇంటికి వచ్చేవాడు. ఆ ట్రావెలింగ్ లో యాక్చువల్లీ పరిచయం. వీడు నా చెడ్డీ దోస్త్, అంటే చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి friends. చెడ్డీలు వేసుకునే అది ఇప్పుడు వెళ్ళలేదు వేరే విషయం. ఆ? ఏంటంటే ఇప్పుడు వెళ్ళలేదు వేరే విషయం అంటున్నా. ఇప్పుడు ఏట్లేదు వేరే విషయం అనేసి. అర్థం కాలేదు. పార్ట్నర్ అయ్యో. అందుకో లేకుండా వెంటనే అట్లా తీసేసుకోవాలండి, అన్ని సంవత్సరాలు ట్రావెల్ చెప్పిందే నేర్చుకున్నా కదా. చెప్పండి, మీరు చెప్పండి, మధ్యలో ఆపేసాను. అంతే అయిపోయిందా చెడ్డీ దోస్త్? అంతే. నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఆ. అంటే స్టార్టింగ్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకోవడం, కలిసి తిరగడం, కలిసి ఎంజాయ్ చేయడం అన్నీ చేస్తున్నాం. ఉమ్. సడన్ గా లాక్డౌన్ వచ్చింది, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఇంటికి రావడం, యూట్యూబ్ స్టార్ట్ చేయడం, వీడు చిన్న చిన్నగా గ్రో అవుతా అంటే వీడి హ్యాపీనెస్ ని నా హ్యాపీనెస్ గా నేను క్రియేట్ చేసుకోవడం. నేను కువైట్కి వెళ్ళిపోయినా, మధ్యలోనే కువైట్కి వెళ్ళిపోయినా. అక్కడ వాడికి సబ్స్క్రైబర్స్ పెరుగుతా అంటే నేను హ్యాపీనెస్ పొందడం, ఇట్లా ఎంజాయ్ చేస్తాను. కాదు, ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాసిచ్చారండి ఆయనకి? రాసిచ్చినా కూడా మైండ్ లో పెట్టుకునేంత మతి మరుపు మనకి. అంత వాడి లేదు. డైలాగ్ నేను చెప్తాను, నా డైలాగ్ వాడి చెప్తాడు. స్క్రిప్ట్ రాసిచ్చిన ఎక్స్చేంజ్ చేసుకుంటారా మీరు అట్లా? మరి వాడికి ఈయన మంచి ఎట్లా డైలాగ్ రాసిందని నేను, నాకు మంచి డైలాగ్ రాసిందని వాడి క్యారెక్టర్ నాది, నా క్యారెక్టర్ వాడిది. అట్లా నేను కాదు ఈడు. ఏదో నాకేం జరుగుతుందో అర్థం కాదు. ఇలా కొట్టుకోవడానికి సరిపోద్దిగా మీకు రోజు? మీరు ఎలా పరిచయం మరి వీళ్ళకి? నేను అలా గాలికి ఏమైనా వీడియోస్ ద్వారా ఎగురుకుంటూ వీడియోస్ ద్వారా వీళ్ళకి షాప్ ఉంది యాక్చువల్ గా, కిరాణా కొట్టు. ఆహా, ఆ ఆ షాప్ కిరాణా లో కొట్టు వీడియోస్ వీళ్ళేనా? వెళ్ళినప్పుడు ఇంకా వీళ్ళదే కిరాణా అన్నమాట. షాప్ మాదే వీడియోస్ లో ఉండేది. ప్రతిసారి మీకు సో కిరాణా వాళ్ళకంటే షాప్ ఎక్కువ మాకు బాగా యూజ్ అయింది. ఆ కిరాణా కొట్టు పెట్టి వాళ్ళు ఎక్కువ లాభపడిందో తెలియదు కానీ మేమైతే బాగా బాగా లాభపడ్డాం. అది మాత్రం నిజం. ఎన్ని వీడియోస్ అండి కిరాణా షాప్ లో? షాప్ తీసి ఆ కిరాణా షాప్ లో మీరు పరిచయం అయ్యారు అట్లా. అట్లా వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరండి? అన్ని ఏం? హైలైట్ మెయిన్. అసలు ఎంత అమాయకుల్లా కూర్చున్నారు చూసారా? నిజంగా చూడడానికి పైకి అమాయకుల్లాగా ఉంటాడు కానీ లోపల మాత్రం రాజా సినిమాలో వెంకటేశ్వర యాక్ట్ చేస్తా కానీ ఆ, పరిస్థితులే. ఇది ఒకసారి యాక్ట్ చేయరు అట్లా? నేను మ్యూజిక్ ఇస్తా బ్యాక్గ్రౌండ్ లో. కానీ అరా ధనం పెట్టు. ఇట్లా ఇట్లా మీరు చేయండి. ఏం చేయరా? మనకు అసలు రాదండి ఇది చేస్తున్నారండి మీరు అది. ఆల్రెడీ. We got grace. గాడ్ బ్లెస్ యూ బాయ్స్. ఓకే, సో మల్లెల మంచం పెట్టిన తర్వాత ఈ జనాల నుంచి మీకు వచ్చిన రియాక్షన్ ఏంటన్నా? ఏంటి అంత గలీజ్ గా ఛానల్ పేరు ఉందన్నాడు ఎవరైనా అన్నారా? అసలు ఒకరైనా? గలీజ్ గాని లేదు కానీ నీ ఛానల్ పేరు వింతగా ఉంది, నేను అసలు నీకు ఎందుకు పెట్టాలనిపిస్తుంది ఆ ఛానల్ పేరు అనేసి అని లైవ్ లో. వస్తుంది ఎవరికైనా. అంటే నా ఇంటెన్షన్ మన ఛానల్ పేరు చెప్పగానే ఫస్ట్ నవ్వాలా. ఉమ్, ఫస్ట్ యాక్చువల్ గా అంత నచ్చానా అని పెడదాం అనుకునే ఛానల్ పేరు, అంత- అంత నచ్చానా అని. ఓకే, అది మరీ ఇంకా అధ్వానంగా ఊరికి ఉంటుంది. నచ్చదేమో అని చెప్పి మల్లెల మంచం సెట్ చేసుకుని మల్లెల మంచం మల్లెల set మంచం. చేసుకున్నారు. మీ ప్రతి వీడియోకు ముందు ప్రతోడి జీవితం బానే ఉంది, ఒక నా డైలాగ్ జీవితం. ఉంటుంది ఎగ్జాక్ట్ గా, ఒక నా జీవితం తప్ప అని. ఏ అండి మీ జీవితానికి ఏమైంది అంత? స్టార్టింగ్ లో పెద్ద బొక్క పడింది మేడం, అందుకే బాగానే ఉంది. ఏం బొక్కబడింది? మామూలు కింద పడినా మేడం. మీకు పడిందా? మీకు పడితే మీరు ఛానల్ ఫార్మాలిటీకి ఏదో ఒకటి అంటే అన్ని రెండు సార్లు అయితేనే కదా, అందువల్ల నాకెందుకు ఇలా జరుగుతాయి. కూడా 2 సార్లు చెప్పినారండి, ఆల్రెడీ చెప్పినారు నాకు. ఏదైనా 2 సార్లు 2 సార్లు కంపల్సరీ అవ్వాల్సిందే. నాకు కూడా రెండోసారి ఛానల్ పెడితే నిలబెట్టుకున్నాను. నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు అది సరిగ్గా చేసుకోలేకపోయినా, రెండోసారి పెట్టినప్పుడు అప్పుడు నేను దాన్ని మీరేనా ఛానల్ పెట్టించింది? ఆ. అవునా? కొమ్మల మీరు మీ ఛానల్ కి వీళ్ళందరూ మిగతాటన్ని చిన్న చిన్నవి ద్వారా వచ్చినట్టన్ని ఆయన మీ నుంచి వచ్చింది. అంతే. అవి ఎందుకులేండి, అవన్నీ ఎందుకులేండి, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు అంతే. ఎవరి కష్టం వాళ్ళది మేడం, ఎవరి వీడియోస్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది అంతే. ఎవరు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకోరు అంటున్నా. ఒప్పుకుంటున్నారు. నేను ఒప్పుకోకరా ఇప్పుడు, ఒప్పుకోనని ఇప్పుడు ఒప్పుకోడంట. ఎందుకు ఒప్పుకోరండి? ఒప్పుకోవాలి గుంత కదా. నాటి విత్తనం వేసే దొరకు ఏందండి, దాన్ని పోగొట్టుకుంటామా దాన్ని పెంచుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటది అంతే. మరి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. విత్తనం మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది దాన్ని అది చాలా మంది తీసుకోవట్లేదు, ఎందుకు చెప్పుకోవడం అని చెప్పి నేను చాలా మంది అంటే మా బాబు బంగారమేనా అండి? అతను ఒక్కరిని ఎందుకు టార్గెట్ నేను చేస్తున్నారు? వినింది చూసింది ఆయన ఒక్కరినే కాబట్టి. అతను ఒక్కరే మనేం లేదు, ఎవరికి నచ్చట్లేదు అంతా మాట్లాడటము. సో ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి వీడియోస్ వాళ్ళది మీరు అంతే. పెట్టించలేదా? పెట్టించాను. ఓకే, మరి ఇంకేంటి? పెట్టించారు, అయిపోయింది, సింపుల్. వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం, నేను మనం ఎందుకు మేడం దాని గురించి ఫోర్స్ అంటే మనం ఇప్పుడు రే నేను పెట్టేసాను చెప్పురా మనం చెప్పలేం కదా ఛానల్ గురించి. ఇప్పుడు నాకుంది, ఇప్పుడు మీరు అడగగానే అవునా పాపం 2 సార్లు పెట్టించి అంత ఓపిక చేసాను నేను చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటా. ఇప్పుడు మొన్నటి దాకా నా బండి పైన కూడా త్రిబుల్ అనే ఉంటది, ఈ మధ్యన మల్లెల మంచం పెట్టుకునే కానీ
నా ఎవరు అడిగినా ఎంత ఉంది ఎవరు నీ ఛానల్ పెట్టిందంటే ఇట్లా జయకృష్ణ అని పెట్టిస్తాడు అంటే మరి సపరేట్ కావచ్చు కదా ఎందుకు ఇంకా ఇది చాలా నాకు ఎన్నో వచ్చినాయి మీరు నువ్వు సపరేట్ గా చేసుకోవచ్చు కదా ఆమె ఎందుకు చేసుకోవాలా నువ్వు కూడా మేమతో చేసుకోవాలంటే మా ఇద్దరికి ఒక స్పాంటినిటీ ఉంటది మేము స్క్రిప్ట్ లో రాసుకునేది ఒక ఇంత లైన్ అయితే దాన్ని మేము అల్లుకుంటూ పోతే అది సినిమా అవుతుంది ఖచ్చితంగా మా ఇద్దరికి ర్యాప్ బాగా కుదిరింది మీ ఇద్దరం ఉంటేనే మా వీడియోస్ లో మా ఇద్దరు కాంబినేషన్ బాగా మంచి ఫ్యాన్స్ అని చెప్పి మీ ఇద్దరం నేను ఎవరు వచ్చినా నేను పక్కకు పోను అదే జరగని పని అది ఎంతగాని ఏమన్నా గానీ మళ్ళీ ఏమొచ్చినంత కాలం త్రిబుల్ ఇండియాతో ఛానల్ ఉంటది అది ఉన్నంత కాలం ఇది ఉంటది అయితే పక్క మరి వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి మా బాబు బంగారం గానీ తర్వాత వీడియోస్ చేస్తా ఉన్నారు అసలు ఎక్కడ వీడియోస్ లేవు మాట్లాడట్లేదు చెప్పుకోవట్లేదు ఇద్దరు 2 లైవ్ వీడియోస్ వచ్చినాయి ఒక క్లారిటీ లేదు ఇక్కడ లైవ్ వీడియోస్ అంటే అది జరిగిపోయింది దాంట్లో లైవ్ వీడియో చూసింటారు కదా మేడం క్లారిటీ వచ్చింది కదా మళ్ళీ జరిగిపోయిన దాన్ని లేపుకోవడం ఎందుకు ఇప్పుడు ఆయన పాటికి ఆయన ఉన్నాడు నా పాటికి నేను ఉన్నా ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉన్నా మీరు అన్నారు కదా ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనీలే ఆయన ఏం చెప్తాడో చూసి ఆ తర్వాత నేను ఇస్తా ఇంటర్వ్యూ సో గొడవలు వద్దు ఈ పంచాయతీలు మనకి ఈ పంచాయతీలు ఏమొద్దు ఎవరు బతుకోలు బతుకుందామని ప్రశాంతంగా ఉన్నాము చూద్దాం ఆయన ఏమన్నా మారితే తర్వాత మనం మారుదాం లేదంటే అంతవరకు ఏం లేదు అంతే అంటే పెద్ద గొడవ జరిగింది అస్సలు ఒక్క మాట కూడా అనుకోవాలా ఇదైతే షూర్ మేము ఎదురుపడి మాట్లాడుకొని తిట్టుకునింది అరుచుకునింది కానీ ఒక్కటి కూడా లేదు కానీ ఏదో జరిగింది మాట్లాడుకోవట్లేదు చిన్న మ్యాటర్ అండి అది పెద్ద విషయం కూడా కాదు నన్ను అడిగితే చిన్నదాన్ని ఇప్పుడు గోడితో పోయేదాన్ని గొడవలు చేసుకుంటారు కదా అట్లాంటిది అది నేనేమన్నా బ్రదర్ ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటది ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరండి మీరందరూ ఎవర్రా మీరంతా అని ఒక డైలాగ్ ఉంటది కదా అలా ఎప్పుడైనా అనిపించిందా మిమ్మల్ని మీరు చూసుకుంటే మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది వీడియో తీసే ప్రతిసారి చూసినప్పుడు నాకు ఈయన అనిపిస్తుంది నన్ను చూసినప్పుడు ఆయనకి అనిపిస్తుంది ఈయన చూసినప్పుడు అనిపిస్తుంది మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు అనిపిస్తుంటది ఓకే మీరు రిటర్న్ వచ్చేసిన తర్వాత వీడియోలు చేస్తున్నారు మళ్ళీ వీడియోలు చేస్తున్నా ఇప్పుడు నేను కూడా 2 times వెళ్ళేసి వచ్చాను కోవిడ్ కి అయితే ఆరంభం ఇంతనే మొదలైంది ఇప్పుడు స్టిల్ ఇంకా పోతుందిరా ఇంకా ఒక్కరిని ఎట్లా అనుకునే టైంలో కూడా మళ్ళీ ఈడే వచ్చిండు ఫస్ట్ లో నుండి లాస్ట్ లో ఉన్నాడు మరి ఫ్యూచర్ లో అంటే నేను మధ్యలో ఒక 1 year ఫస్ట్ ఛానల్ పోయిందని చెప్పాను కదా 1 year నాకు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది అంటే నాకు ఈవెంట్స్ ఉన్నాయి నాకు ఓన్ గా ఈవెంట్స్ ఉంది అది చేసుకుంటూ ఇది దూరం పెట్టేస్తా ఉన్నా అప్పుడు అన్నకి ఒక 1 year కొద్దిగా రీచ్ పడిపోయింది నేను సపోర్ట్ లేను నేనుంటే మా ఇద్దరి మధ్య ఏదైనా నలుగురు రాయేస్తాడు ఆ మనిషి ఒక్కడినే అయిపోయి ఆ మనిషి దూరం వెళ్ళిపోయి నాకు 1 year గ్యాప్ వచ్చి ఇంకా ఇంకొద్దురా పాపం ఆ మనిషి నన్ను నమ్మినాడు నేను ఉంటాను అనుకున్నాడు నేను సడన్ గా మధ్య వెళ్ళిపోకూడదని చెప్పి ఈవెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సచినా బతికినా నీతోనే పోనా అని చెప్పి యూట్యూబే ఇంకా అది మాత్రం అయిపోయింది సచినా బతికినా అది అంతే మరి మీ పిల్లం కూడా మీతో అంత ఇదిగా ఉండదేమో కదండి అంటే సచినా బతికినా మధ్య ఉండొచ్చు కదా అంతే దేవుడిచ్చిన అన్న నాకు అన్న ఎవరు లేరండి నాకు నా తమ్ముడు ఉన్నాడు కానీ నాకంటే 2 ముందు పుట్టి చనిపోయారు నాకు నిజంగా నాకు అన్నుంటే ఇట్టే ఉంటాడేమో సపోర్ట్ గా అని నాకు ఏమనిస్తుంది అనిపిస్తా అంటది అంతే ఎవడైనా జగీషా నీకు ఏమవుతుందంటే ఫ్రెండ్ గా పరిచయం దేవుడిచ్చిన అన్నయ్యనాడు అని చెప్పుకుంటా అంతే ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంటే చాలా మంది డబ్బు ఆశించి ఇది ఉంటది నార్మల్ గా ఫ్రెండ్షిప్ అంటే డబ్బు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్షిప్ అంటే వీడితోనే నచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా ఎవరు వీడొక్కడే నాకు ఫ్రెండ్ అంటే ఇంకా 2-3 ఉన్నారు వాళ్ళతో రేపటి నుంచి నా ఫ్రెండ్ అని చెప్పు నీ కథ తమ్ముడే కదా ఒకసారి నేను నీకు సపోర్ట్ చేయాలి కదా చెప్పు మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదండి మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మాట్లాడరా నీకు నేను ఉన్నా నువ్వు ఏదో మాట్లాడి చెప్తా మాట్లాడరా సంబంధం లేని మ్యాటర్ తీసుకో ఏది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేకుండా మీరు ఏం మాట్లాడగలరు ఒక మాట మాట్లాడండి చూద్దాం ఇప్పుడు స్పాండినస్ అంటే ఇప్పుడు చెయ్యి ఇరిగిపోయిన అనస్థీసియా ఎంత ఎంఎల్ ఇస్తావు చేతికి ఇస్తాడు బ్రో ఎంత ఇస్తాడా వాడు పప్పు అది అల్ట్రాసౌండ్ మీకు స్కానింగ్ కడతారు కదా అది పెట్టి బ్లాక్ ఇస్తారు కానీ మేడం మీరు ఎంట్రీ అయిపోయిన తర్వాత వాడిది అనస్థీసియా నేర్చుకోండి అది నిజంగానే చూడండి అనస్థీసియా గురించి మాట్లాడేదాడు ఏదేదో మాట్లాడుతుంటే అనస్థీసియా అంటున్నారు 999 వీడియోస్ చేస్తున్న తర్వాత ఈ మధ్య కామెంట్స్ లో కంటెంట్ ఉండట్లేదు అంటున్నారు ఏం చెప్పగలరు ఆన్సర్ వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు మేబీ కంటెంట్ లేకపోయినా కూడా మేము మళ్ళీ ఇంకో మంచి కంటెంట్తో వస్తాము దాని నో ప్రాబ్లం ఎప్పుడు రాకుండా ఈ మధ్య వస్తున్నాయంటే వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు ఊర్లలో చెప్తున్నారు
అన్ని చేస్తున్నారు. నేను ఏం పట్టించుకోవాలి, మన పని మనం చూసుకుంటా ఉంటాము. ఎవ్రీ టీ స్టాల్, ఎవ్రీ టిఫిన్ స్టాల్, ప్రతి ఒక్కటి ఊర్లో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి 999 గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడి నుంచి ఈ చెట్టు నుంచి పైకి వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరనేది తెలుస్తుంది, త్వరలో తెలుస్తుంది. తర్వాత మేము కూడా మాట్లాడాలంటే మాట్లాడతాం. వాటర్ బాటిల్ ఏంటి బాబు, గట్టిగా ఫైర్ అయిపోయినాడు ఆయన. వాటర్ బాటిల్ నువ్వు తగ్గద్దునా. అవన్నీ కాదులేండి మేడం, ఏం అడిగిండ్రు మీరు? నేను చెప్తా. కంటెంట్ కంటెంట్ బాగాలేదు. నేనేమి మనుషుల్ని పెట్టి డబ్బులు ఇచ్చి రాపిలే. అప్పుడు రాసింది నేనే, ఇప్పుడు రాసేది నేనే. నేను కామెంట్లు వచ్చిన తర్వాత చాలాసార్లు చెక్ చేసుకొని చూశాను. నేను నేనేమన్నా కొత్తగా రాశానా, ఇప్పుడేమన్నా డల్ అయిపోయాను, దానికి దీనికి టాలీ చేసుకున్నాను. అప్పటికిప్పటికి తీసే విధానంలో దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది, అంతేగాని ఎక్కడ నాకు డౌన్ అనిపించలేదు. ఇప్పుడు నాకు వీడియో కంటెంట్ లేదంటే నేను ఆ రోజు తీయకుండానే ఉంటా, కానీ చెత్త వీడియో అయితే పెట్టను. నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదు. ఏదో వీడియో పెట్టాలనుకుంటే నేను ఏదైనా పెట్టచ్చు. వ్లాగ్ వీడియో పెట్టచ్చు, లేకపోతే ఇంకోటి పెట్టచ్చు, లేదంటే మా అమ్మతో కారులో వస్తారు 2-3 మాటలు మాట్లాడి అది కూడా పెట్టుకోవచ్చు, నేను డబ్బుల కోసం అది ఇది. నేను ఈరోజు కంటెంట్ లేదు కాబట్టి నేను ఈ పని మీద ఎందుకు అంత మైండ్ స్ట్రెస్ తీసుకొని ఏదో రాసి ఏదో తీసి ఏదేదో అప్లోడ్ చేసి వీళ్ళ దగ్గర మళ్ళీ నెగిటివ్ కామెంట్లు తెప్పించుకోవడం ఎందుకని చెప్పి నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఈ 999 ఛానల్ ఉందంటే డబ్బుల కోసం అయితే పెట్టలేదండి. అందరిలాగా డబ్బుల కోసం అయితే పెట్టలేదు. అందరు నవ్విపించడానికే పెట్టినాము. అందరు ఈవినింగ్ వరకు కూడా అందరు వర్క్ స్ట్రెస్ తోనే వస్తారు. ఆ స్ట్రెస్ ని పోగొట్టడానికి మాత్రమే ఈ ఛానల్ అనేది పెట్టాం. వాంటెడ్ కామెంట్లు వచ్చాయి. చెప్పని పాపం కమాంచారి అన్నైతే ఛానల్ పెట్టించడం వరకైతే ఆయన చేశాడు. అది నిలబెట్టుకోకపోవడం అది వాళ్ళ చేతుల్లో ఉంటది. ఇప్పుడు ఏమో పెట్టించాడు, నిలబెట్టుకున్నాడు, నాకు పెట్టించాడు. నాకు ఒక ఛానల్ ఉంది, నేను చేసుకోవాలి. నా వరకు ఏంటంటే నేను కాలేజీకి వెళ్తా, నాకు టైం దొరక నేను చేసుకోవాలి. సో నాకు వీడియోస్ లేదు, నాకు రీచ్ లేదు, నేనేం నన్ను కూడా అడుగుతాంటారు మేడం ఛానల్, నువ్వు 999 ఇంట్లో చేస్తావు కదా, నీకు ఎంత ఇస్తారు, వాళ్ళకి ఎంత వస్తుంది అంటే నేను ఒకటే చెప్తా అందరికి, నాకైతే ఎవరు ఏమీరు, నాకైనా ఏమీడు. నా వర్క్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను పోతున్నా అంతే. అన్న అయితే నాకేమీడు. యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒక అన్నగా చేసుకుంటాను నేను అంతే అని చెప్తాను మేడం అందరికి. మీకు ఎంత ఇస్తున్నారండి? నాకండి జయకృష్ణ అప్పట్లో అప్పట్లో నేను డబ్బులు కూడా చెప్పుడు ఆశించలేదండి ఇంతవరకు కూడా. ఆయన్ని ఇంకా ఏదైనా వచ్చినప్పుడు ప్రమోషన్ పాడు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఇస్తాడు తప్ప ఇంతవరకు నేను డబ్బుల కోసం నేను ఉండా. మా ఇద్దరి ఎందుకనంటే ఏంటంటే మా ఇద్దరు డ్రీమ్ సినిమా అండి. సినిమా కోసం మేము ఉండాలనుకుంటున్నాం. అందుకే కంటెంట్ ఉంటే తప్ప మేము వీడియో తీస్తాం, కానీ లేకపోతే అసలు వీడియో పెట్టము. నేనంటే డాన్స్ వీడియోలు పెట్టుకుంటా, ఆయన పాపం అది కూడా పెట్టుకోలేడు. ఇదిగో నాకు ఆన్సర్ వచ్చింది. ఇందాక మీ డ్రీమ్ ఏంటని అడిగాను కదా నేను, ఇప్పుడు చెప్పారు చూసారు. డాన్స్ సినిమా ఎవరికైనా కళ ఉంటది కదా. యాక్టర్ అవ్వాలని అంటే ఇంత ఫేమ్ రావాలంటే కూడా, చేయాలంటే కూడా సినిమా కోసమే. మీరు సినిమా రాసిచ్చారండి ఆయనకి, నిజం చెప్పండి. ఇక్కడ నుంచి ఇంప్రూవ్ చేస్తాను మైండ్ తెలియకుండా ఏమైనా పంపిస్తాను, అట్లా వస్తున్నాయి మైండ్ లో, ఇట్లా పోతుంది అది షేర్ ఇట్లా పంపిస్తాను. ఈ మధ్య మీ ఫాలోవర్స్ అదే సబ్స్క్రైబర్స్ ఎవరైతే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారో వాళ్ళకి కూడా మీరు థ్యాంక్ యూ, ఇప్పటిదాకా ఉన్నందుకు, ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు కూడా నాకేం బాధ లేదు, థ్యాంక్ యూ అని చెప్పారు. ఎందుకట్లా? మళ్ళీ వాళ్ళని నేను తెప్పించుకుంటానే నమ్మకం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదంటే పోవాలి. బలవంతంగా మనం ఎంతసేపు కూర్చోబెడతాం చెప్పండి. ఇప్పుడు నన్ను రా అంటే నాకు ఇష్టం లేకపోతే నేను లాక్ వచ్చినా కూడా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా. నచ్చితే నువ్వు రావద్దన్నా కూడా వచ్చేస్తా. ఒక కంటెంట్ నచ్చి రావాలా. మనం ఉండు, సారీ బ్రో నెక్స్ట్ టైం మంచి ఇష్టం ఉండండి, అది ఎందుకు? మనం కంటెంట్ లేకపోతే మనం ఎన్ని భంగపడుకోవాలి. ఓకే బ్రో, ఓకే ఇన్ రోజు సపోజ్ థ్యాంక్ యూ, నెక్స్ట్ టైం మంచి కంటెంట్ తీసి మీ చేత మళ్ళీ సబ్స్క్రైబ్ చేయించుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అబ్బా బాబా కాదండి, ఇంతేనా? ఇలానే వస్తుంది కదా కామెడీ. ఇంకా ఆబ్వియస్లీ ఈయన బాగా మంచి లోపల బ్రహ్మానందం గారు ఏమైనా దాక్కువ అన్నారు అట్లా. అన్ని యాంగిల్స్ ఉన్నాయి, అన్ని యాంగిల్స్ ఉంటాయి, అన్ని కవర్ చేస్తున్నారు. బానే వెళ్తున్నాయి మల్లెల మంచం వీడియోస్ కూడా. మరి ఎందుకు లాంగ్ వీడియోస్ ఎవరు చేయరు మీరు అసలు? అంటే అంత మాకు టైం లేదండి. ఫస్ట్ పాయింట్ మేడం ఒకటి, మాకు అన్ని నేను ఓవరాల్ గా ఛానల్ ఉన్నప్పుడు చెప్తున్నా, మాకు అన్ని ఛానల్ అన్ని కలిసి ఉన్నప్పుడు మేము రోజుకి ఒక 5-6 మందిమే 5-6 వీడియోలు తీసుకోవాలి. సో మాకు షార్ట్కే ఇప్పుడు రేపు మాకు వీడియో పెట్టుకోవాలంటే మేమంతా ఈ రోజు కష్టపడితే కానీ రేపు మాకు వీడియో ఉండదు అన్నమాట. సో అట్లా మాకు డే అట్లా గడిచిపోయేది. ఇంకో కాన్సెప్ట్, ఒకటి కోసం వారం కష్టపడితే వారం ఈ 4 పస్తులు ఉంటారు నెక్స్ట్ మంత్ లో. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? అర్థమైంది. రైట్. అందుకు మేము రేపటి కడుపు నేను ఓన్లీ షార్ట్లో టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని షార్ట్లో ఒకటే అట్లే బ్యాలెన్స్ చేసుకుంటా వస్తా ఉన్నాము. ఫ్యూచర్ లో రావచ్చండి పక్క.
ఫ్యూచర్ లో ఈ ఇయర్ ఎండ్ లోపల ఉమ్. ఒక 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 చిన్న ప్రాజెక్ట్ అనేది అనుకుంటాను మైండ్ లో. ఉమ్. అది హోప్ సక్సెస్ అయితే ఒక మంచి కంటెంట్ అనేది మీకు షార్ట్ బాగుంటది. షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఏదో నాకు ఏం పేరు పెట్టడం అది ఇల్లు. ఫిల్మ్ మా మైండ్ లో కంటెంట్ ఉంది. అది నో మోర్ అని పెడతాం మేడం పేరు. నో మోరా టైటిల్ నో మోర్. ఇంకెవరు లేరు ఇంకేం లేదనా? అదేం టైటిల్ అండి? అంతే, కొత్తగా ఉంటదని వింతగా. కొత్తగా వింతగా ఉంటుంది. వింత. అది ఇప్పుడు అది వింతగా ఉండాలి, అందరూ ఉండేదైతే ఉండకూడదు. ఓకే, అదే మా కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని రోడ్ల మీద గుర్తుపడతారా? ఊర్లో ఏం అడుగుతారు, ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నేనైతే ఫస్ట్ మల్లెల మల్లెల మంచం బ్రో నువ్వే కదా అంటారు. మనిషివేనా? ఓకే, చాలా వస్తాయి. జస్ట్ ఫర్ జోక్ మేడం, మళ్ళీ సీరియస్ జోక్ అండి, మళ్ళీ సీరియస్ తీసుకోకండి. జోక్ ని మనం జోక్ అని చెప్పుకోవాల్సి వస్తుంది చూడండి, అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం చెప్పలేం మేడం. అదేమైందంటే ఇప్పుడు ఇన్ని రోజులు పెంచుకున్న ఫేమ్ అంతా ఒక్క మాటతో వాళ్ళు ఏదేదో ఊహించేసుకుంటారు. మళ్ళా వాళ్ళకంతా అర్థం చెప్పుకుంటారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ఒకరికంటే ఇస్తాం, అందరికి ఎక్కడ ఇస్తాము మీనింగ్ అంతే ఉంటే వాళ్ళ నెగిటివ్ గా తీసుకోవాలన్నప్పుడు ఏం చెప్పినా ఎలా చెప్పినా నెగిటివే పోతుంది. లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అందుకే మీరు పచ్చ డ్రెస్ వేసుకొచ్చారు. నేను కాదు బ్రో. ఓకే చెప్పండి. బ్యాడ్ కామెంట్లు అదే వాంటెల్లి కామెంట్ చేస్తున్నారు అని, వాంటెల్లి కామెంట్ చేస్తున్నారని నాకెలా తెలిసిందంటే, మెయిల్స్ ఉంటాయిగా, మెయిల్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది 9 years ago, 2 years ago, 1 month ago ఎన్ని రోజులు క్రియేట్ చేసినాయి. అవి కొన్ని మెయిల్స్ 1 month ago, 2 months ago, 3 months ago. వాడికి ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు పెట్టాల్సినంత అవసరం ఏంది, ఇప్పుడు లేకుండా ఎవరు చేపిస్తున్నారు కూడా తెలుసు మనకు. చూద్దాం, ఏం మంచి దేవుడు ఉన్నాడు కదా అన్నిటికీ పైన. ఓకే, అంతే అంతే చూద్దాం. లాస్ట్ గా ఏమైనా చెప్తారా? నేను చెడు చేసింటే నేనే పోతా, వాళ్ళు ఏమన్నా నా గురించి చదివితే వాళ్ళకే ఇబ్బంది, దాని మించి అంత మించి ఏం లేదు. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ గా? ఆయన పాపం ఈ మనిషి చాలా సీరియస్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రమోషన్ చేసుకుంటాను. ఓకే, మీరు? నాదేం లేదండి, మల్లెల మంచం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చేయండి. మీకు మల్లెపూలు మనసారా నేను ఖచ్చితంగా అందజేస్తా. ఓకే, మీరు? నాదేం లేదండి. అందరు నువ్వు కూడా ఛానల్ పెట్టుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు, కానీ నాకైతే ఛానల్ వల్ల నా ఫ్రెండ్షిప్ ని నేను దూరం చేసుకోవాల్సిన అంత అవసరం అయితే నాకు లేదండి. ఓకే, మంచిది. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, మళ్ళీ చెప్పు. స్టూడియోకి మళ్ళీ రావచ్చా? ఇది ఎందుకో నాకు ఎక్కడికో ఎవరికో హింట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. రావచ్చు. హింట్ అదేం లేదు, 4-5 ఇస్తే కదా, మళ్ళీ ఇస్తుంటేనే కదా మేడం. ఇక్కడ కూడా ఎంతసేపు మాకు ఏపీ, కడప ఈ చుట్టుపక్కలే తెలుస్తున్నాం కదా. ఇట్లా ఛానల్స్ లో అప్పుడప్పుడు ఇస్తా ఉంటే మేము ఈ చుట్టుపక్కల కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే. మీరు కాంట్రవర్సీ మీరు క్రియేట్ చేయొద్దు, మా మైండ్ చాలా ఎంటీగా ఉంది. నేను క్రియేట్ ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ కాదు, మీరు ఎన్నిసార్లు వస్తానో కూడా నేను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.